క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జీవో నెంబర్ 85ను రద్దు చేయాలంటూ గత కొద్ది రోజులుగా పిహెచ్సి వైద్యులు ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. దీంతో మరొకమారు వారు ఆందోళన పట్టిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు ప్రోగ్రాంలో పాల్గొన్నారు. సీఎంకి ఏదైతే తమ ఆవేదనను వినిపించేందుకు కలెక్టరేట్ వద్దకు వచ్చిన పరిస్థితి ఉంది. వీరంతా కూడా ఈ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు. సీఎం ఒక్కసారి మా వైపు చూడనట్టు కూడా వారు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు పిహెచ్సి వైద్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు దాదాపుగా 10 రోజుల నుంచి పైబడే మీరు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎందుకు మీకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావట్లేదు? సార్, దగ్గర 10 రోజులు కాదు సార్. ఈ జియో జూలై 20 తారీఖున వచ్చింది. ఆ రోజు నుంచి కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూనే వచ్చాము. ఆ తర్వాత కూడా మేము కార్యాచరణ ప్రకటించిన తర్వాత కూడా దగ్గర ఒక 8-10 రోజులు అవుతుంది సార్. 9 రోజులు అవుతుంది. ఈ రోజుకి 9వ రోజు సార్. 9 రోజుల నుంచి కూడా మేము పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తున్నాం. మా బాధని మాకున్న జరిగిన అన్యాయం, ఈ జియో వల్ల మేము ఏమైతే కోల్పోతున్నామో అది పీస్ఫుల్గానే ముందు పెట్టడానికి ప్రయత్నించాం సార్. ఇన్ని రోజులు జరిగిన ఏ ఒక్క రోజు కూడా మాకు సానుకూలంగా మాకు కావాల్సిన డిమాండ్స్ ఏమి సానుకూలంగా స్పష్టమైన హామీలు ఏమీ రాలేదు. దానివల్ల ఈరోజు ఇక్కడికి పిహెచ్సిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈరోజు సీఎం సార్ని సీఎం సార్ లుక్ ఎట్ అస్, ఒక్కసారి మా మాట వినండి, ఒక్కసారి మమ్మల్ని చర్చలకు పిలండి, ఒక్కసారి మాతో డిస్కస్ చేయండి, మా ఆవేదన ఏదైతే ఉందో ఒక్కసారి వినండి అని చెప్పడానికే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పిహెచ్సి డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి విజయవాడ రావడం జరిగింది సార్. అంటే ఇప్పటివరకు మీతో చర్చలు చేసిన వాళ్ళు ఎవరు? అంటే ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి మీకు అంత సానుకూలమైన వాతావరణం రావట్లేదు? ముందు మా హెడ్స్ చేశారు సార్, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే కమిషనర్ గారు కూడా చేశారు సార్. ఫస్ట్ టైం చర్చల్లో అయితే అసలు ఏ విధమైన ఒక్క పాయింట్ కూడా మేము జరుగుతున్న అడిగిన ఒక్క పాయింట్ కూడా వినలేదు. ఆ తర్వాత గౌరవనీయులైన హెల్త్ మినిస్టర్ గారు పిలిచిన తర్వాత ఆ సార్తో మాట్లాడాం. సార్, ఈ జియో 85 అన్నది ఏదైతే వచ్చిందో జియో 85 ద్వారా 30% క్లినికల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 15% కుదించారు. అలాగే 50% నాన్ క్లినికల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో 30% కుదించారు. అదే కాకుండా ఈ తగ్గిన 15%లో కూడా ఓన్లీ 6 బ్రాంచులకు మాత్రమే ఇస్తాం, మిగతా బ్రాంచులు మీరు చదవడానికి అనర్హులు అన్న ఈ పాయింట్ మాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది సార్ అని చెప్పి మేము హెల్త్ మినిస్టర్ గారికి చెప్పిన తర్వాత హెల్త్ మినిస్టర్ గారు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ఏంటంటే సానుకూలంగా స్పందించి అన్ని బ్రాంచులకు కల్పిస్తాను అని చెప్పారు సార్. కాకపోతే ఆ పర్సంటేజ్ అన్నది మాత్రం స్పష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదు. ఆ రోజు నుంచి మళ్ళీ ఇంకో 2 రోజుల్లో 3 రోజుల్లో పిలుస్తామన్నారు. నిన్నటి వరకు వెయిట్ చేశాం సార్ నుంచి ఏమైనా మాకు పిలుపు వస్తుంది, మాకేమన్నా మా డిమాండ్స్ ఏమైనా వింటారని. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాం సార్. మనతో పాటు మరికొంతమంది సార్, ఇప్పుడు ఈ 85 జియో రద్దు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అంటే ప్రధానంగా మీరు దీంతోపాటు ఏ సమస్యల మీద పోరాడుతున్న పరిస్థితి, మీ డిమాండ్లు ఏంటి ప్రధానంగా? ఈ గ్రామీణ ప్రాంతాల్లో 3 సంవత్సరాల పాటు, ట్రైబల్ ప్రాంతాల్లో 2 సంవత్సరాల పాటు పనిచేస్తున్నటువంటి పిహెచ్సి వైద్యులకు పీజీ వైద్య విద్యలో సర్వీస్ కోటా అనే రిజర్వేషన్ ఉంటుందండి. అందులో భాగంగా 30% సీట్లు ఈ పిహెచ్సి వైద్యులకు రిజర్వ్ చేయబడింది. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ 30% సీట్లు మాకు రిజర్వ్ చేయబడ్డాయి. అయితే ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ 85 అనే జీవో తీసుకొచ్చింది. ఆ జీవోలో ఏంటంటే ఇప్పటి వరకు 30% ఇస్తున్నటువంటి ఈ సర్వీస్ కోటాని 15% తగ్గించారు. అంటే సగానికి సగం చేశారు. దాంతోపాటుగా ఇంకొక సమస్య ఏంటంటే మాకు సర్వీస్ కోటాలో పీజీ డిగ్రీలో 19 బ్రాంచులు ఉంటాయి. ఆ 19 బ్రాంచీల్లో కేవలం 6 బ్రాంచీలకు మాత్రమే ఈ పిహెచ్సిలో వైద్యులకు సర్వీస్ కోటా అమలు చేస్తామని చెప్పారు. మిగిలిన 13 ప్రధాన బ్రాంచ్లకు మాకు సర్వీస్ కోటా అమలు చేయమని చెప్పారు. దాన్ని ఈ సర్వీస్ కోటాను తగ్గిస్తూ తీసుకున్నటువంటి ఈ జీవోను వెనక్కు తీసుకోవాలని మా ప్రధాన డిమాండ్. దాంతోపాటుగా ఈ బాండ్ 10 సంవత్సరాల పాటు బాండ్ పెట్టమంటున్నారు. ఇప్పటివరకు 5 సంవత్సరాలు ఉండేది, దాన్ని 10 సంవత్సరాలకు పెంచారు. ఆ 10 సంవత్సరాలు ఉన్న దాన్ని కూడా 5 సంవత్సరాలు తగ్గించమని చెప్తున్నాము. అలాగే మేము బాండ్ సమర్పించాలి. మేము ఇంత అమౌంట్, అది 25 lakhs ఉండే బాండ్ కాస్త 50 లక్షలు చేశారు. ఇప్పుడు మాకు 50 లక్షలకు షూరిటీగా సంతకాలు పెట్టే వాళ్ళు కూడా మాకు దొరకట్లేదు. అదే ఒక సమస్య ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఉదాహరణకి పక్కన డాక్టర్ గారు 20 సంవత్సరాలు పైగా పిహెచ్సి సర్వీస్లో ఉన్నారు. 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 24 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా అదే ప్లేస్లో రిటైర్ అవుతున్నారు, అదే కడలో రిటైర్ అవుతున్నాడు. సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాయిన్ అవుతున్నారు, సివిల్ అసిస్టెంట్ సర్జన్గా రిటైర్ అవుతున్నారు. ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా రిటైర్ అవుతున్నారు. అందుకని మాకు టైం బౌండ్ ప్రమోషన్స్ TBPS ఇవ్వండి అని కోరుతున్నాము. 3వ ముఖ్యమైన డిమాండు,
ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళకి స్పెషల్ ట్రైబల్ అలవెన్స్ ఇస్తున్నారు ఆల్రెడీ. అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తులోను మరియు డిఎంఈ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నటువంటి స్పెషలిస్ట్ వైద్యులకు బేసిక్ పేలో 50% హైక్ ఇస్తున్నారు. అలాగే జనరల్ డాక్టర్స్కి అంటే ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లకి అక్కడ పనిచేస్తున్నటువంటి ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకి 30% ఆఫ్ బేసిక్ పేలరీ హైక్ ఇస్తున్నారు. అదే రియల్ ట్రైబల్ ఏరియాస్లో పనిచేస్తుంది మాత్రం ఖచ్చితంగా మా పిహెచ్సి వైద్యులే. ఇప్పుడు ఉదాహరణకు పాడేరు, పాలుట్ల, బుడుంబో కాలనీ లాంటి అత్యంత మారుమూల ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న మా పిహెచ్సి వైద్యులకు కూడా వారికి ఇస్తున్నటువంటి సేమ్ అవే ట్రైబల్ అలవెన్స్ మాకు కూడా అందజేయాలనేది మా 3వ డిమాండ్. అలాగే 2020 సంవత్సరంలో మా పిహెచ్సి వైద్యులు ఒక బ్యాచ్ ఆఫ్ డాక్టర్స్ జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2021 కూడా జాయిన్ అయ్యారు, 22, 23, 24 కూడా జాయిన్ అయ్యారు. అయితే ఈ 2020 వారికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తామని ఆల్రెడీ ప్రామిస్ దొరికింది మాకు. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఈ 4 మా ప్రధాన డిమాండ్స్ అండి. కొంతమంది ఎవరైతే మహిళా వైద్యులు కూడా ఉన్నారు, మరి చెప్పండి, పిహెచ్సిలో చాలా చోట్ల మారుమూల చోట్ల కూడా మీరు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మీ డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సార్, మేము గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులం అండి. ఇక్కడి నుంచి మారుమూల కొండల్లో కూడా పనిచేస్తున్నాము. గర్భిణీలు ఉన్నారు, ఇక్కడ పిల్లలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఫ్యామిలీస్ని వదిలేసి సేవా దృక్పథంతోనే రావడం జరిగిందండి. చిన్న కోరిక ఏంటి అని అంటే పీజీల్లో మాకంటూ సీట్లు దొరుకుతాయి అని ఆశ ఉండేది. ఇంతవరకు 30% ఏదైతే ఉన్నదో ఆ క్లినికల్స్ కోటాని 15% కుదించడం వల్ల మేము ఎంతగానో నష్టపోతున్నామండి. డాక్టర్స్గా పీజీలకు వెళ్ళడం అన్నది ఒక కళ, ఆ కళని మేము కోల్పోతున్నాం. అందుకని చెప్పి దీన్ని నిరసిస్తూ సీఎం గారికి మేము మా విన్నపాన్ని విన్నవించుకోవడానికి ఇన్ని రోజులు అనేక మంది మినిస్టర్లను కలవడం జరిగింది, ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు ఇస్తూనే ఉన్నాం, కానీ మాకు సరైన స్పందన కానీ హామీ కానీ ప్రభుత్వం దగ్గర నుంచి మాకు రాకపోవడం వల్ల వైద్యులం అయినప్పటికీ కూడా మేము రోడ్డు బాట పట్టవలసి వచ్చిందండి. కోవిడ్ టైంలో కూడా మేము చాలా కష్టపడి ముందుండి సేవలు అందించాం సార్. అంటే ఆ టైంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా తీసుకున్నప్పుడు కోవిడ్ టైంలో తీసుకున్నారు సార్. ఎక్కడా లేనటువంటి విధంగా కన్సాలిడేటెడ్ పేకి ఇచ్చిన, అంటే ఓన్లీ రెగ్యులర్ డాక్టర్ని తీసుకునేటప్పుడు కన్సాలిడేటెడ్ పే 53,000 రూపాయలకు మాత్రమే, ఎటువంటి హెచ్ఆర్ఏ, టీఏడిఏ కానీ ఎటువంటివి అలవెన్సులు కూడా లేకుండా 53,000 తీసుకున్న డబ్బు ఆ టైంలో షిఫ్ట్కి ₹1,00,000 ప్రైవేట్ హాస్పిటల్ ఇస్తున్నా సరే ఆ టైంలో మా సేవ అన్నది పేదలకు కావాలని చెప్పి ఆ డ్యూటీలు కూడా వదిలేసి పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి వచ్చి జాయిన్ అయ్యాం సార్. జాయిన్ అయిన తర్వాత మా సేవను చూసి ఆ టైంలో మాలో చాలామంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాజిటివే సార్. కోవిడ్ పాజిటివ్లు అయ్యాం. మా ఇంట్లో చాలామందిని కోల్పోయాం. చనిపోయిన వాళ్ళు ఏమున్నా సరే అలాగే ఇబ్బంది పడుతూనే మేము సేవలు అందించాం. మాకు ఇచ్చినటువంటి ఈ గౌరవం సార్, ఇది ఈ రిజర్వేషన్ పీజీ కోటా అన్నది మాకు ఇస్తున్నటువంటి హామీ, మాకు వెన్నుదండుతూ ఇది చేస్తున్నటువంటి ఈ హామీని అర్ధాంతరంగా ఎగ్జామ్కి 20 రోజుల ముందు సడన్గా ఈ జీవో తీసుకొచ్చి మీరు ఇంకా ఇప్పటి నుంచి పనికి రారు, మీకు ఈ ప్రవేశం లేదు అని చెప్పడం చాలా మనస్తాపానికి గురయ్యాం సార్. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా యంగ్ డాక్టర్స్. మనం ఈ మధ్యన స్కిల్ డెవలప్మెంట్ అని చాలా మాటలు మాట్లాడుతున్నారు. అటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇటువంటి యంగ్ డాక్టర్స్ కనుక ఇస్తే మారుమూల ప్రాంతాల్లో కూడా స్పెషలిస్ట్ సర్వీసులు మనం ప్రొవైడ్ చేయగలం. అలాగే జనాలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎండి, ఎంఎస్ సర్వీసెస్ పిహెచ్సిల్లోనే మనం ఇవ్వగలం. అలాగే మారుమూల ప్రాంతాల్లో కొండల్లో కూడా మనం అత్యంత మంచి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయగలం. అయితే ఇటువంటివన్నీ ఈ జీవో వల్ల కొట్టుకుపోతున్నాయి సార్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే రేపొద్దున మళ్ళీ వేకెన్సీస్ వచ్చినప్పుడు ఈ జీవోలు కనుక ఇలాంటి జీవోలు తీసుకొస్తే రేపొద్దున గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు కూడా పనిచేయడానికి ఏ డాక్టర్ గారు కూడా రాకపోతే మళ్ళీ ఈ వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ ఏదైతే ఉందో అది మళ్ళీ కుంటుతూ నడవాల్సి వస్తుంది. అందుకని ఇది ప్రజల ఆరోగ్యానికి అలాగే వీళ్ళ డాక్టర్ల యొక్క ప్రగతికి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించాలని మేమందరూ కూడా ఈరోజు కోరుతున్నాం సార్. చూస్తున్నాం, గడిచిన రెండు నెలల నుంచి ఈ జీవోను వ్యతిరేకిస్తున్నారు. 10 రోజుల పైబడి ఆందోళన కొనసాగిస్తున్నాము. ప్రభుత్వం నుంచి చర్చలు జరుగుతున్నాయి కానీ అవి సానుకూలంగా లేవు. ఇప్పటికైనా సరే సీఎం స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు తమను చర్చలకు పిలిచి ఏదైతే జీవో నెంబర్ 85 ఉందో అది రద్దు చేయాలి, అలాగే తమ ఇతర డిమాండ్లను కూడా పరిష్కరించాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది.